నమస్కారం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో ఎంతో ఆసక్తి రేపిన మడకశిర నియోజకవర్గం గురించి లోతుగా విశ్లేషించబోతున్నాం. ఇది కేవలం ఒక గెలుపో ఓటముల కథ కాదు. ప్రజల నాడిని, పరిపాలనలోని లోపాలను కళ్లకు కట్టినట్టు చూపిన ఒక కేస్ స్టడీ. పదండి, అసలు కథేంతో చూద్దాం. రాజకీయాల్లో గెలుపు ఓటములకి ఒక్కోసారి పెద్ద పెద్ద కారణాలవసరం లేదు. కొన్నిసార్లు కొన్ని వందల ఓట్లు చాలు. ఈ 351 అనే నంబర్ చూట్టానికి చిన్నదే, కాని దీని వెనక ఒక నియోజకవర్గ భవిష్యత్తును మార్చేసిన పెద్ద కథే ఉంది. ఒక్కసారి ఈ నంబర్లు చూడండి. 2019లో 13,000కు పైగా ఓట్ల భారీ మెజారిటీ. 5 ఏళ్లు తిరిగేసరికి అదే సీటు కేవలం 351 ఓట్ల తేడాతో చేజారిపోయింది. అసలు ఇంత పెద్ద మెజారిటీ ఎలా ఆవిరైపోయింది? ఈ ప్రశ్నకు సమాధానమే మన ఈ విశ్లేషణ. సరే, ఈ మార్పు వెనుకున్న కథేంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం. అసలేం జరిగింది? సంఖ్యలు ఏం చెప్తున్నాయి? ప్రజల సమస్యలేంటి? ఇక ముందు ఏం చెయ్యాలి? ఇలా అన్ని కోణాల్లో పరిశీలిద్దాం. ముందుగా మనం మాట్లాడుకుంటున్నది మడకశిర గురించి. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఇదొక గ్రామీణ ప్రాంతం, ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇక్కడి ప్రజలు, వాళ్ల జీవన విధానం ఇవన్నీ ఈ ఫలితాన్ని అర్థం చేసుకోవడానికి చాలా ముఖ్యం. ఇప్పుడు మాటలు పక్కన పెట్టి నేరుగా నంబర్స్లోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే చాలాసార్లు మన భావోద్వేగాల కన్నా అంకెలే అసలు నిజాన్ని స్పష్టంగా చెప్తాయి. 2019లో పరిస్థితి ఇది. వైఎస్సార్సీపీకి దాదాపు 50% ఓట్లు, అంటే చాలా క్లియర్ విక్టరీ అన్నమాట. అప్పుడు వాళ్ళకి పెద్దగా పోటీనే లేదు. కట్ చేస్తే 2024 సీన్ మొత్తం రివర్స్. వైఎస్సార్సీపీ ఓట్ల శాతం దారుణంగా పడిపోయింది. టీడీపీ ఓట్ల శాతం అటూ ఇటుగా అలాగే ఉంది. కాని ఇక్కడ కొత్త ప్లేయర్ వచ్చాడు, అదే కాంగ్రెస్ పార్టీ. సో ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే వైఎస్సార్సీపీ కోల్పోయిన ఓట్లన్నీ టీడీపీకి వెళ్లలేదు. చూడండి, వైఎస్సార్సీపీకి ఏకంగా 7% పైగా ఓట్లు తగ్గాయి. అదే సమయంలో కాంగ్రెస్ ఓట్ల శాతం సుమారు 5.6% పెరిగింది. దీనికి తోడు పోలింగ్ కూడా పెరిగింది. అంటే అసంతృప్తిగా ఉన్న ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. ఇదే ఫలితాన్ని తలకిందులు చేసింది. ఓకే, ఏం జరిగిందో నంబర్స్ చెప్పేసే, కానీ ఎందుకు జరిగింది? ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం. అధికార పార్టీ చేసిన తప్పులేంటి? వాళ్ల పతనానికి వాళ్లే ఎలా కారణమయ్యారు? మా విశ్లేషణలో చాలా స్పష్టంగా తేలిందేంటంటే దీనికి ప్రధాన కారణం బయటివాళ్లు కాదు, వాళ్లకు వాళ్లే. అదే పార్టీలో ఉన్న తీవ్రమైన వర్గపోరు, గ్రూపు రాజకీయాలు. ఈ ఒక్క వాక్యం చాలు మొత్తం పరిస్థితిని అర్థం చేసుకోవడానికి. జనాల్లో మంచి పేరున్న సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కన పెట్టడం, ఆ నిర్ణయమే పెద్ద మైనస్ అయింది. ఆయన వర్గం మొత్తం సైలెంట్ అయిపోయింది. కొందరు బాహాటంగానే ఎదురుతిరిగారు. దీన్నే మనం సింపుల్గా చూస్తే, 1 సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చడంతో పార్టీ 2గా చీలిపోయింది. 2 కొత్తగా వచ్చిన అభ్యర్థి మీద పాత కేసులు, వివాదాలు ఉన్నాయి. ఇక ఇదే అదనుగా టీడీపీ యాంటీ ఇన్కంబెన్సీని గట్టిగా వాడుకుంది. 4 ఈ గొడవల్లో అసంతృప్తిగా ఉన్నవాళ్ల ఓట్లను కాంగ్రెస్ లాగేసుకుంది. సరే, ఇదంతా పార్టీ రాజకీయాలు. మరి ప్రజల సంగతేంటి? ఓటింగ్ శాతం ఎందుకంత పెరిగింది? ఎందుకంటే జనాలకు నిజంగా సమస్యలున్నాయి, వాటికి పరిష్కారం దొరకలేదు. వాళ్ల కోపమంతా ఓట్ల రూపంలో బయటకొచ్చింది. నియోజకవర్గంలో 5 మండలాలు ఉన్నాయి. పేరుకన్ని ఒకటే నియోజకవర్గమైనా మండలానికి ఒక ప్రధాన సమస్య ఉంది. ఉదాహరణకు మడకశిర, ఆగలి మండలాల్లో తాగడానికి నీళ్లు లేవు. అమరపురం, గుడిబండలో కాలువలకు గండ్లు పడి పంటలు పోయాయి. రొళ్ళ, ఆగలిలో రైతులకు కష్టాలు, పెన్షన్లు టైంకి రాకపోవడం, ఇక అధ్వానమైన రోడ్లు, సరిగ్గా అందని సంక్షేమ పథకాలు, ఇవి అన్ని మండలాల్లో ఉన్న కామన్ ప్రాబ్లమ్స్. ఓకే, సమస్యలు తెలిసాయి. మరి పరిష్కారం ఏంటి? మడకశిర ప్రజల నమ్మకాన్ని గెలవాలంటే ఏం చెయ్యాలి? దానికి ఒక క్లియర్ బ్లూప్రింట్ ఇప్పుడు చూద్దాం. మొదటిది, పార్టీలో ఉన్న గొడవల్ని ఆపాలి, అందర్నీ కలుపుకుని పోవాలి. 2 నీటి సమస్య, ఇది టాప్ ప్రియారిటీ, తాగడానికి, పంటలకు నీళ్ళివ్వాలి. 3 రోడ్లు బాగుచేయాలి. 4 సంక్షేమ పథకాలు టైంకి కరెక్ట్గా అందేలా చూడాలి. చివరిగా 5ది, ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి, వాటికి పరిష్కారం దొరకడానికి ఒక నమ్మకమైన సిస్టమ్ ఉండాలి. ప్రజల దృష్టిలో ఏది ముఖ్యమో ఈ చార్ట్ స్పష్టంగా చెప్తోంది. చూడండి, 40% ప్రాధాన్యత నీటి భద్రతకే ఇచ్చారు. తర్వాత సంక్షేమం, ఆ తర్వాత రోడ్లు. అంటే ఏ నాయకుడైనా ముందు ఈ పనుల మీద దృష్టి పెట్టాలి. సరే, ఇదంతా చూశాక
ఇక భవిష్యత్తు ఏంటి? ఫైనల్గా ఒక అంచనా వేద్దాం. మా విశ్లేషణ చాలా క్లియర్గా చెప్తోంది. పార్టీలో అందర్నీ కలుపుకొని ప్రజల్లో మళ్లీ నమ్మకం తెచ్చుకోకపోతే 2024లో పోటీ చేసిన అభ్యర్థికి భవిష్యత్తు కష్టమే. అతని గెలుపు అవకాశాలు చాలా తక్కువ. ఆ 92% పోలింగ్ అనేది ఒక నెంబర్ కాదు, అది ప్రజల గొంతు. మేం అధికారమిచ్చాం, మాకు జవాబుదారీతనం కావాలి అని వాళ్లు గట్టిగా అడిగారు. అధికారం శాశ్వతం కాదు, పనితీరే ముఖ్యమని స్పష్టం చేశారు. చివరిగా ఒక్కటే ప్రశ్న: కేవలం 351 ఓట్లతో ప్రజలు ఇచ్చిన ఈ తీర్పును నాయకత్వం అర్థం చేసుకుంటుందా? అనవసరమైన రాజకీయాలు పక్కనపెట్టి పూర్తిగా పరిపాలన మీద దృష్టి పెడుతుందా? దీనికి కాలమే సమాధానం చెప్పాలి.